यो देवः सवितास्माकं धियो धर्मादिगोचराः प्रेरयेत् तस्येद्भर्गः तद्वरेण्यमुपास्महे। श्रीगुरुभ्यो नमः। శ్రీమాత్రే నమః। రాశిచక్ర కారకత్వాల అధ్యయనంలో భాగంగా ప్రస్తుతం మనము వరుసలో 11వ రాశిగా మనం భావన చేసేటటువంటి కుంభరాశిని అధ్యయనం చేసే ప్రయత్నం చేద్దాం. కుంభం అంటే కుండ. ఈ కుంభరాశి యొక్క తత్వాన్ని వరుసలో కనుక చూసుకుంటూ పోయేటట్టయితే ఇది మనకు బేసి రాశిగా కనపడుతుంది, 11వ రాశి కాబట్టి. బేసి రాశిలో కొంచెం పారుష్యం ఉంటుంది, గొంతులో గాంభీర్యం ఉంటుంది, బేస్ వాయిస్ ఇదే మనం మాట్లాడుకునే మాట, అటువంటి భావన ఉంటుంది. అట్లాగే శక్తితో కూడుకున్న పనులను చేయగలిగిన శక్తి ఉంటుంది. ఈ రూపంలో కొంచెం పరుషంగా ఉండేటటువంటి రాశుల లోపల ఇది కూడా ఒకటి. స్వభావాల రీత్యా చూసేటట్టయితే కదలని స్వభావం ఎక్కువ, కదిలే స్వభావం తక్కువ. ఎక్కువ శాతం కదలకుండా ఉంటే బాగుంటుంది అనిపించగలిగింది. ఒక రకంగా ఇది బయటికి చూస్తే బద్ధకం అని అనుకోవచ్చు కనుక, కానీ మనస్సు కదలటము కదలకపోవటం అనేటటువంటిదే స్వభావానికి సంకేతం అని మనం గతంలో చెప్పుకున్నాం, మళ్ళీ గుర్తు చేసుకోవాలి. చరం బాగా కదిలిపోయే మనస్సు వెంటనే ఒకదాని మీద స్థిరమైనటువంటి అభిప్రాయం ఉండకుండా ఒక స్థిరమైన అభిప్రాయం పెట్టుకొని ప్రశాంతంగా ఒక చోట ఉండి ఇదే నిజం, ఇట్లా ఉంటుంది అని చెప్పేసి అనుకునేది స్థిర స్వభావం. కాసేపు ఒక చోట ఉండటం, ఇది కాదు లేని మళ్ళీ మళ్ళీ మార్చుకుంటూ ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉండటం అనేది ద్విస్వభావం. ఈ మూడిటికి కనపడుతూ ఉంది. కుంభంలోనూ కూడా మనకు స్థిర స్వభావం అనేటటువంటి ప్రత్యేకంగా కనపడుతుంది. భావాలు కదలవు, శరీరము వ్యవహారము వ్యక్తి కూడా సాధ్యమైనంత వరకు కదలకుండానే తామున్న చోటు నుంచే వ్యవహారాలు నిర్వహించాలి అనిపించేటటువంటి తత్వం కూడా ఉంటుంది. ఆ తర్వాత మనకు కనిపించేటటువంటి దాంట్లో మళ్ళీ మనకు భావము తర్వాత కనిపించేటటువంటిది తత్వం. ఈ తత్వం లోపల ప్రస్తుతం అగ్ని, భూ, వాయు, జల అన్న దాంట్లో ఇది వాయుతత్వానికి సంకేతమైనటువంటి రాశిగా కనపడుతూ ఉంటుంది. వాయువు ఎప్పటికీ కదులుతూ ఉంటుంది, మనకు స్వభావము కదలకుండా ఉంటుంది. ఇది కూడా ఘర్షణే. వాయువు ఏమో సంచారశీలి, చాలా వేగంగా వెళుతూ ఉంటుంది. మనకు భావం ఏమో స్థిర భావంతో కూడుకుని ఉంటుంది. ఎందుకని ఘర్షణలు ఏర్పడే విధానం దానికి. మానసిక ఘర్షణ ఏంటంటే మనసంతా కూడా ఎక్కడికో తిరిగిపోదామని చెప్పేసి అని కోరుకుంటూ ఉండేటువంటి వాయుతత్వం, లేదా ఏది పట్టించుకోనటువంటి ఒకనొక తత్వం. భావాలు ఏంటి? స్థిరమైన భావాలు. ఒక దగ్గర ఒకటి పట్టుకుంటే ఇది నిజమేనేమో, ఇట్లాగే ఉండాలేమో అని చెప్పేసి అని. కానీ వాయుతత్వం వల్ల కలిగించేటటువంటి తత్వం ఏంటంటే ఏ వ్యవహారాన్ని పట్టించుకోకుండా అలా వెళ్ళిపోయేటువంటి తత్వం ఉంటుంది. ఎక్కువసేపు పట్టుకొని ఆగి ఎక్కడ ఉండదు వాయువు. వాయువు అంటేనే ప్రవాహశీలమైనటువంటిది. తమకు మధ్యలో వచ్చేటటువంటి ఏ గంధమైనా తను మోసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. వితిన్ చాలా తక్కువ క్షణాల లోపలనే దాన్ని వెంటనే క్లీన్ చేసుకుంటూ ఉంటుంది. వాయువులో అణువుల కలయిక చాలా దూరం, చాలా తక్కువ ఉంటాయి. 1-2 కణాలు కలియగానే వాయువు. ఇంకా కణాలు ఎక్కువ కలుస్తున్న కొద్దీ కిందికి వచ్చేసి అగ్ని, జలము, భూమి లాగా మారుతున్నాయి. కాబట్టి వాయుతత్వం వాళ్ళలో ఆధ్యాత్మిక భావాలు కూడా బాగా పెరిగే అవకాశం ఉంటుంది. అదే చరంతో కూడుకున్నటువంటి తులారాశి లోపల ప్రదర్శనాత్మకమైనటువంటి భావాలు ఉంటే, స్థిరంతో కూడుకున్నటువంటి ఈ వాయుతత్వం లోపల ఆధ్యాత్మిక భావాలు కనపడతాయి. ఎందుకంటే వీళ్లకు కూర్చొని కదలకుండా తమ మనస్సును ఏ దానితోని పట్టుకోకుండా ఉండగలిగేటటువంటి శక్తి, స్వభావం నేర్చుకుంటే నేర్చుకోగలరు వీళ్ళు. ఆ భావన ఉంటుంది వీళ్ళకు. ముఖ్యమైనటువంటి దాంట్లో చక్కనైనటువంటి నక్షత్రాలు కూడా ఉన్నాయి దాంట్లో. ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర, శతభిషక్ అని చెప్పేసి పేరు కలిగినవి. 100 వైద్యాలతో సంకేతమైనటువంటి, వైద్యులతో సంకేతమైనది. అట్లా శతభిషక్ అని పేరుతో ఉంది. భిషక్ అంటే వైద్యుడు. 100 వైద్యులకు పెట్టు. ఆ విధంగా ఉండేటటువంటి లక్షణాలతో కూడుకున్న కుంభరాశి ఇది కనపడుతుంది. దీనికి నామధేయమే మనకు కుంభము అని పేరు. కుంభం అంటే మనకు తెలిసిన భాష లోపల కుండ అని చెప్పేసి అర్థం. కుండ ఎట్లా ఉంటుంది అని చెప్పేసి అంటే, కుండలో మన కిందికి చూసేటట్టయితే దాంట్లో ఏముందో కనపడుతుంది, కానీ ఎత్తుకున్న కుండ అది. ఆ కుండ బరువుందా బలహీనంగా ఉందా మనకు తెలియదు. లోపల జలముందా ఘనముందా తెలియదు.
ఏదైనా పదార్థం పెట్టుకొని తిరుగుతున్నారా, జలం పెట్టుకొని పోతున్నారా, అది నిండుగా ఉన్నాయా కొంచెమే ఉన్నాయా తెలియదు, అసలు దాంట్లో ఏమైనా ఉన్నాయా లేవా కూడా తెలియదు. కానీ అక్కడ ఏదో ఉంది అని చెప్పేసి అని అందరూ ఊహించగలిగిన విధానం మాత్రం ఉంటుంది అక్కడ. కుంభంలో ఉండేటువంటి తత్వం కూడా అదే, అక్కడ ఏదో ఉంది వాళ్ళల్లో అని చెప్పేసి అని అనుకుంటూ ఉంటారు. ఎవరికి తోచినది వాళ్ళు చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటారు. దాంట్లో అది ఉంది, దాంట్లో ఇది ఉంది, దాంట్లో లేదు, దాంట్లో ఉంది అని చెప్పేసి అని. కానీ మనం ఈజీగా ఎస్టిమేట్ చేయలేము, ఎందుకంటే కుంభం మౌనంగా ఉంటుంది. గుంభన అని చెప్పేసి అంటాం, గుంభనగా ఉంటుంది, కదలదు. అది ఏం చేస్తూ ఉంటుందంటే ఎవరికి ఏం చెప్పకుండా ఉండడం కోసం చూస్తూ ఉంటుంది. ఎవరైనా వచ్చేసి ఏదైనా ప్రశ్న వేసి ఇది నీకు తెలియదు కదా అని చెప్పేసి ధోరణితో అవతల వాడు అడిగంటే వాడికి అద్భుతమైన సమాధానం దొరుకుతుంది. అక్కడ వాడు ఎప్పుడో విన్నది కొంచెం గుర్తుంటుంది వీడికి. ఆ గుర్తున్నటువంటి దాన్ని సడన్గా చెప్పేటసరికి వాడు ఆశ్చర్యపడి చూస్తుంటాడు. నిజానికి ఆ కొంచెం కన్నా ఎక్కువేం రాదు వీళ్ళకి కూడా, కానీ అప్పటికప్పుడు ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు. అది కన్యారాశిలోనూ కనపడుతుంది, కుంభరాశిలో తాత్కాలికంగా అవసరానుకూలంగా కనపడుతుంది. నిజంగా పండితులే ఒక్కొక్కసారి, కానీ పండితుడైనా ఒక విషయంలో పండితుడైనా ఇంకో విషయంలో పామరుడైనా కానీ రెండిటికీ సమానంగా కదలకుండా కూర్చోనేటటువంటి నేర్పు అన్ని రాశులకు లేదంటే ఓన్లీ కుంభరాశికే ఉంది. ఆ విషయం పరిపూర్ణంగా తెలిసినా సరే తెలియకున్నా సరే అవతల వాడి ముందర మాత్రం తాము బయటపడరు. ఇది ఒక గొప్పతనం. అట్లా ఉన్నప్పుడు మాత్రమే మనస్సు కదలికలు నుంచి కోల్పోయి ఉంటుంది. లేకుంటే కదిలితుందంటేనే వెంటనే దాని యొక్క లోపాలు మొదలవుతున్నాయని అర్థం. అట్లా మనకు కుంభం అన్న చోట మరొక అర్థం ఏం తీసుకొస్తూ ఉంటుంటారంటే ఇది కుండ కాదండి, ఇది కుండలిని శక్తి అని చెప్పేసి కూడా తీసుకొస్తుంటారు. మూలాధారం నుంచి సహస్రారం వరకు ఉండేటటువంటి 6 చక్రాల మధ్య లోపల సంచరించేటటువంటి ఏ వాయుశక్తి అయితే మనకు కనపడుతూ ఉంటుందో, ఏ శక్తి అయితే మూలం ఉంటుందో, ఈ శరీరం మొత్తం సంచరించేటటువంటి ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానం అనేటటువంటి వాయు సంచారంతో శక్తి ప్రసారం ఏ వాయువు ద్వారా జరుగుతూ ఉంటుందో అటువంటి శక్తిలో అటువంటి శుద్ధి చేసే కార్యక్రమాలతో కూడుకున్నటువంటి వాయువు వల్ల కలిగేటటువంటి శక్తి ఇది. కాబట్టి దీనికి మనకు కుండలిని శక్తికి సంకేతమై శరీరం మొత్తానికి మనసు మొత్తానికి ఒక రకమైనటువంటి చైతన్యాన్ని ఆనందాన్ని అందిస్తూ ఎక్కువ చైతన్యశీలి అయినటువంటి వాడు ఎక్కువగా మాట్లాడాడు, మౌనంగా ఉంటాడు. మాట్లాడినా మాట్లాడకపోయినా కానీ నవ్వుతూ ఉన్నప్పటికీ కూడా దాని లోపల చైతన్యం అధికంగా ఉన్నవాడిని చుట్టూ ప్రపంచం రావడం మొదలు పెడుతూ ఉంటుంది. కుంభం ఆ విధమైన ప్రాక్టీస్ చేసుకునే అవకాశము ఉంటుంది. ఆ తర్వాత మనకు దీని అధిపతి కూడా శని. శని మకరానికి అధిపతి అయినప్పుడు సేవగా మనకు చేస్తూ భగవత్ సేవ అందుకుంటున్నట్టుగానే ఇక్కడ ధ్యాన భావానికి కదలకుండా కూర్చోవలసినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఇక్కడ కదలకుండా కూర్చునేటటువంటి సేవ కనపడుతూ ఉంటుంది. ఈయన కదలడు, ఎక్కువగా కదలాల్సి వచ్చినటువంటి విధానం లోపల మాత్రం లోపాలు ఉంటుంటాయి, ఇబ్బందులు ఉంటాయి. ఈయనకు పర్మనెంట్ ఉద్యోగాలు కూడా ఉంటాయి. ఆయన అక్కడిక్కడ తిరుగుతూ పనిచేస్తూ ఉండాల్సిన వాడైతే మనకు మకర రాశిలో కనిపిస్తూ ఉంటుంటే ఏ పూట కాపుటే తిరుగుతూ ఉంటుంటే, ఇక్కడ మాత్రం 11వ రాశిలో కనిపించేది లాభంతో కూడుకున్నటువంటి భావంతో కూడుకుంటే లాభంతో కూడుకున్న వాడిని, సహజంగా 11వ భావం కాబట్టి. అంటే కొన్నిసార్లు ఎట్లా ఉంటుంటాయంటే పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర ఒక డ్రైవర్స్ ఉంటారు అనుకుందాం ఉదాహరణ. వాళ్ళ డ్రైవర్షిప్ ఎంతసేపు పనిచేయాలండి, కేవలం ముఖ్యమైన ప్రదేశాల్లోకి తీసుకెళ్ళాలి. ఉదాహరణకు సీఎం డ్రైవర్ ఉన్నారనుకోండి, ఆయనకు ఉండే బాధ్యతల్లో ఏంటంటే ఆయన పర్ఫెక్ట్ డ్రైవింగ్ వస్తే చాలు. ఆయనకు వచ్చిన పని కన్నా ఎక్కువగా తిరిగేదానికన్నా ఎక్కువగా కొంచెంసేపే ప్రయాణం, వెళ్ళవలసింది కొంచెమే, కానీ ఎక్కువసేపు ప్రశాంతంగా ఒక దగ్గర కూర్చొని ఎంజాయ్ చేయగలుగుతారు. అందుకని అదేవిధంగా ఒక పెద్ద పెద్ద వాళ్ళ యొక్క గేట్ కీపర్స్ ఉంటుంటారు, లేదా డోర్ దగ్గర ఉండేటువంటి వాళ్ళు ఉంటుంటారు, అటెండర్స్ ఉంటుంటారు. వాళ్లకు వచ్చే ప్రయోజనం వాళ్ళు చేసే పని కన్నా ఎక్కువగా ఉంటుంది బాగా. వాళ్ళ ద్వారా అనేక రకాల వ్యక్తులకు లాభాలు కలగడానికి ప్రయత్నం జరుగుతూ ఉంటుందన్నమాట. అందుకని వీళ్ళు చేసే శనికి సంబంధించిన కదలని శని పని అన్నమాట. ఇవన్నీ కూడా ఎక్కువగా కదలికలతో కూడుకొని ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టాలు పడాల్సిన అవసరం లేదు, తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు పొందగలిగిన. ఎందుకంటే 11వ రాశి సంకేతం. అక్కడ శ్రమ, ఉద్యోగం, గౌరవం, నలుగురు మధ్యలో గుర్తింపు కోసం అక్కడ శని ప్రయత్నం చేస్తే ఇక్కడ అట్లా కాదు, లాభయుతమైనటువంటి శని. ఇక్కడ చేసే ప్రయత్నం కనుక నిజంగా గంభీరంగా ప్రశాంతంగా ఉండేటటువంటి ఏ కుంభరాశిలో ఉండేటటువంటి శని, కుంభర సంబంధమైనటువంటి వ్యక్తులు ఉంటుంటారో ఆ రాశి వాళ్ళు నిజంగా ప్రయత్నం చేస్తే చక్కని కుండలిని శక్తిని సాధన చేసుకునే అవకాశం ఉంటుంది. తమ మనోగాంభీర్యం అనేటటువంటిది అది విద్య వైపు కనుక పరిణతి
పెంపొందుకుంటూ పోయేటట్టయితే ఆ విద్య వల్ల వీళ్లకు అద్భుతమైనటువంటి జ్ఞాన సంపద పెరిగే అవకాశం ఉంటుంది. ఈ రూపంలో చూసేటట్టయితే కుంభరాశి వారికి ఎక్కువ శాతం లాభాలతో కూడుకున్నటువంటిది. తాము నిజంగా ప్రయత్నం చేసేటట్టయితే తప్పనిసరిగా ఒక ఆధ్యాత్మిక సాధనకు వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది. వీళ్ళను చూసి తక్కువ చేసి చూడటం కష్టమే, ఎక్కువ చేసి చూసినా కష్టమే. ఏదైనా విషయం లోపల ఆయనకు అన్నీ తెలుసుంటాయిలేండి అని చెప్పేసి అని అనుకొని ఆయన గురించి మాట్లాడకుండా ఉంటారు. నిజానికి ఆయనకి ఏం విషయం తెలియదు. ఆ విషయాల లోపల అన్నీ తెలుసుంటాయని లోకంలో ప్రచారంలోకి వస్తుంది. ఆయనకి ఏం తెలియదు ఈ విషయంలోనే ఎవడో కూడా అంటూ ఉంటుంటాడు. ఆ విషయంలో తనకు తెలిసిన 2 మాటలు చెప్పేసరికి అవతల వాడు నోరు మూసుకుంటూ కూర్చుంటాడు. ఇట్లా ఒక గుంభనగా ఉంటూ తమ ప్రశాంతంగా తమ పనులను తాము పూర్తి చేసుకునే తత్వం ఉంటుంది. కానీ వీళ్ళే ఒక వాయుతత్వంతో కూడుకొని దేనితోనే అన్అటాచ్డ్ లైఫ్ని కనుక సాధిస్తూ స్థిరంగా ఉండగలుగుతూ చేసే ఒక సాధన కనుక ఉండేటట్టయితే కుంభలగ్నంలో లేదా కుంభరాశిలో ఉండేటువంటి సాధన అద్భుతమైన సాధనగా మారుతుంటుంది. వాయువు తర్వాత ఉండేది ఆకాశమే కాబట్టి ఆకాశాన్ని చేరుకోవడానికి వీళ్ళ ప్రయత్నం కొనసాగాలి. ఏ తత్వం వాడైనా నెక్స్ట్ తత్వాన్ని చేరడం కోసమే ఈ లోకంలోకి వస్తాడండి. అది మర్చిపోవద్దు. నెక్స్ట్ తత్వాన్ని చేరటానికి భూతత్వం వాడు జలతత్వాన్ని చేరడం కోసం రావాలి. జలతత్వం వాడు అగ్నితత్వాన్ని చేరడం, ఇదే స్థాయి పెంచుకోవటం. అగ్నితత్వం వాడు వాయుతత్వాన్ని చేరుకోవడం కోసం రావాలి. వాయువు ఆకాశతత్వం వైపు విస్తరించి మళ్ళీకి రాకుండా ఉండగలగాలి. అది గొప్పతనం. ఏదో రూపంలో తమ సేవను సర్వీసును అంతా పూర్తి చేసుకోవాలి ఇక్కడ. అందుకని ఆ మార్గంలో పొందవలసిన లాభాల లోపల కుంభరాశిలో అధికంగా లాభాలు ఉన్నాయి. ఆ మార్గంలో చూసేటట్టయితే ఇట్లా మనం మొత్తం చూసుకుంటూ పోయేటట్టయితే కనిపించేటటువంటి మొత్తం రాశి యొక్క లక్షణాన్ని చూసేటట్టయితే మనకు కుంభరాశిలో బేసి రాశి కనపడుతూ ఉంటుంది. కుంభరాశి అనేటటువంటిది మనకు స్థిర రాశిగా కనపడుతుంటుంది. దీని లోపల వాయుతత్వంతో కూడుకున్నటువంటి స్థిర రాశి ఇది. ఇంకా దీని పేరే కుంభము, కుండలిని శక్తి. అంతేవిధంగా ఈ కుంభము అధిపతి కొంచెం బద్ధకస్తుడైనటువంటి శని. ఆయన కొంచెం తక్కువ పనితో కూడుకున్నటువంటి శనిగా కనపడుతున్నాడు. దీనికి సహజంగా లాభభావం కాబట్టి వేరు రూపాల ప్రయోజనాలు వచ్చేటటువంటి స్థితి దీనికి కనపడుతూ ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా మొత్తానికి ఉన్నంతలో పుణ్యాన్ని తొందరగా ఖర్చు పెట్టుకుంటూ ఎక్కువగా సుఖాలు పొందేటటువంటిది, నిజంగా చేసేటటువంటి ప్రయత్నం ద్వారా ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక స్థితికి తొందరగా చేరుకోగలిగినటువంటిది కూడా ఈ రాశిగా మనం గమనిస్తూ ఉంటుంటాం. ఆ రాశిని ఆ విధంగా మనం పరిశీలించేటట్టయితే మనకు కావలసినటువంటి అనేక రకాల సమాచారాలు ఈ కుంభరాశిలో కనపడతాయి. ఈ మార్గంలోనే మీరందరూ కూడా మరింతగా గమనించే ప్రయత్నం చేయండి. ఈ కారకత్వాలను అధ్యయనం చేసే విధానం లోపల ఈ మార్గం తప్పనిసరి అవసరం అని గుర్తు చేసుకుంటూ మీ జ్ఞానాన్ని దీనికి కలిపే ప్రయత్నం చేసుకుంటూ ఉండండి. అందరికీ కూడా శుభం. నమస్కారం. స్వస్తి.